ఏం జగన్మోహన్ రెడ్డి, నీకు నన్ను చూస్తే ఎందుకు భయం పుడుతోంది? ఎందుకు క్వశ్చన్ చేస్తేనే నీకు భయమా? అంత వణికిపోతున్నావా? నా ఫోటోని బజార్కి తీసుకొచ్చావు, నా కుటుంబ పరువుని బజార్కి పెట్టావు. వాడెవడో ఎర్రన్ రెడ్డి గారి చేత అభిషేక్ కాకర్లా అని ఒక అకౌంట్ ఓపెన్ చేయించి దానికి నా కొడుకు ఫోటో పెట్టించి నా గురించి చండాలమైన పోస్టులు వెయ్యరాని ఒక కొడుకు అకౌంట్ లో ఒక తల్లి గురించి రాయకూడని పిచ్చి రాకలు రాయించావు. అయినా కూడా మేము మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్నామని తెలిసి ఈ రోజున నువ్వు ఎంత దిగజారావంటే నా కొడుకు ఆఫీస్ సిఇఓకి ఒక ఫేక్ మెయిల్ ఐడితో మెయిల్ చేస్తావా? అంటే నా కొడుకు ఉద్యోగానికి హాని చేసి నన్ను ఇంట్లో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తావా? ఇంకేం చేస్తావు? అంటే చంపేస్తావా? నీ అధికారం కోసం నువ్వు చేసి ప్రశ్నిస్తున్నారని ఆ నోళ్లు మూయించటానికి నా ఇంటి దాకా వచ్చావు. ఇప్పుడు అమెరికాలో ఉన్న నా కొడుకు దాకా వెళ్ళావా? నా కొడుకు ఉద్యోగాన్ని పీకించటానికి ఒక తప్పుడు మెయిల్ ఐడితో ఎవడో విజిల్ అంట, తప్పుడు బతుకు తప్పుడు తనం ఏదైనా ఉంది అంటే అది నీదేనయ్యా. ఏంటి నా కొడుకు పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెడుతున్నాడు అభిషేక్ కాకర్లా అనే అకౌంట్ లో. దాంట్లో ఎట్లా పడితే అట్లా వల్గారిటీని తీసుకెళ్తున్నాడు అని చెప్పి పోస్ట్ చేస్తావా? మెయిల్ చేస్తావా నా కొడుకు కంపెనీకి? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇంతకన్నా దిగజారుడు వ్యవహారం ఏమైనా ఉందా? నీ కూతుళ్ళ దగ్గరికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి మెయిల్ చేసినా నువ్వంటే దోచుకుని దాచుకున్నావు కాబట్టి నీకేం ఫరక్ పడదు, ఆర్థికంగా నీకేం ఫరక్ పడదు. అంటే మాకేదో ఫరక్ పడుద్దని కాదు, మాదేముందయ్యా. ఒక ఉద్యోగం పోతే మేము చదువుకున్నాం, మాకు కొంచెం బుద్ధి బుర్రా ఉంది, మా చదువు మాకు తిండి పెడుతుందన్న ధైర్యం ఉంది, నీలాగా ఆర్థిక నేరాలు మేము చేయలేదు, మా ప్రొఫైల్ బాగుంటుంది, డెఫినెట్ గా మాకు ఇంకొక ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అనే ధైర్యం మనోధైర్యం నా కొడుకు ఉంది. నా కొడుకు ఉద్యోగం దాకా నువ్వు వెళ్ళావంటే నువ్వు ఏ పాటి ధైర్యవంతుడువో. పులివెందులు పులివట, పులివెందులు పిలివా? ఒక ఆడకూతురిని ఎదుర్కోలేకపోతున్నావు, ఒక ఆడకూతురు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతున్నావు, ఆడకూతురు అని రాజకీయాల్లోకి రానియకుండా చెయ్యాలి, ఇంట్లోనే కూర్చోబెట్టాలి అనని వైఖరి అమెరికాలో ఉన్న నా కొడుకు ఉద్యోగం దాకా వెళ్ళిందంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావు, ఏ స్థాయికి వరస్ట్ గా వెళ్ళిపోయావు అనేది ఇదంతా నా కొడుకు సిఇఓకి ఆ దరిద్రుడు పంపిన మెయిల్. కొన్ని హిడెన్ చేయాలి కాబట్టి హైడ్ చేశాం. నువ్వంటే దాచుకుంటావు, దోచుకుంటావు, తరతరాలకు మిగిలేలాగా బాబాయ్ గొడ్డలు లేసి సంపాదించుకుంటావు. నాయనా మూటలు కట్టి ముల్లెలు పేర్చి నీ కూతుళ్ళకి ఇస్తావు. మేమెవరి దగ్గర దాచుకోలేదు. మా కష్టాల మీద, మా చదువుల మీద మేమెవరిది కూడా రూపాయి తిన్న పాపాను పోలేదు నీలాగా. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లని చూసి భయపడుతున్నావా? ఏమయ్యా లోకనాథం, ఏంటయ్యా లోకనాథం, ఏంటిది? ఏం బాగోతం ఇది? ఏం చేయిస్తున్నావు నువ్వు? కొద్ది కూడా సిగ్గనిపించట్లేదా మీకు? ఒక ఆడపిల్ల రాజకీయ జీవితాన్ని మట్టం చేయడానికి, దాని కుటుంబ పరువుని మట్టం చేయడానికి ఒక ఎత్తేసావు. అది దాని డబ్బులతో కొనుక్కున్న కారును తీసుకొచ్చి పెడితే పైన ఒక బూత్ భాగవతం పెట్టి జనంలోకి విచ్చలవిడిగా వదిలేవు. అయిపోయింది, దాన్ని ఎదుర్కొన్నాం, నీకే చెక్ పెట్టాం, అయిపోయింది. ఒక ఎర్రన్ రెడ్డి గారి అకౌంట్ మీద నా కొడుకు బొమ్మ పెట్టుకుని నా కొడుకు ఐడిని మార్క్ చేసి ఒక బ్లూ టిక్ తెచ్చుకుని అది నా కొడుకు అకౌంట్ అని చెప్పి దాంట్లో నా రాసలీలలో అంట నువ్వు ఇష్టం వచ్చినట్టు పోస్టులు వేయించావు. ఒప్పుకున్నావు, దాన్ని కూడా దాటుకున్నావు, దాన్ని కూడా భరించావు. ఇవాళ
నా కొడుకు పని చేస్తున్న ఆఫీస్కి వాళ్ళ సీఈఓకి మెయిల్ చేసే స్థాయికి నువ్వు దిగజారావంటే ఒక ఫేక్ ఈమెయిల్, అది కూడా ఫేక్ ఈమెయిల్ పెట్టుకుని అంటే మీరు దొరకరనా, దొరకలేరనా, పట్టుకోలేరనా? పోలీసు వ్యవస్థ మీదే మీకున్న ధైర్యానిక ఏంటి? అంటే నీలాగా మేము దోచుకుని దాచుకోలేదు కాబట్టి మీ కాళ్ళబేరానికి వస్తాం అనుకుంటున్నారా? అది జరుగుతుందా? మేము మా కష్టార్జితం, మా రక్త మాంసాలతోటి కష్టపడి రూపాయి సంపాదించుకుని మా తెలివితేటలు, మేం చదువుకున్న మా తెలివితేటలతో నిలతొక్కున్న జీవితాలు మావి. మీ కాళ్ల బేరానికి వచ్చే అంత దరిద్రులమైతే కాదు. ఎవరు చేయిస్తున్నారో ఇది వాళ్ళకి చెప్తున్నా. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకే చెప్తున్నా, ఖచ్చితంగా నీకే చెప్తున్నా. నా పోరాటం ఈ రోజుకి ఇంకా 10 పెరుగుతుంది. ఈ రోజు నుంచి ఇంకా 10 పెరుగుతుంది. నీ అరాచకాల మీద, నీ దాష్టికాల మీద, నువ్వు చేస్తున్న ఎదుటి వాళ్ళ జీవితాలు మట్టం చేసే దాని మీద నా పోరాటం ఇంకా పెంచుతా. ఇది స్వపక్షం అయినా కూడా, నా అధికారంలో నేనున్నా కూడా నీ మీద నా పోరాటం ఇంకా 10 చేసి మొదలు పెడతా. సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి నీకు? కొంచెం కూడా. వస్తారు ఒక్కొక్కళ్ళు, పొడుకొటాలు లేస్తారు తప్ప రెండో మాట ఉండదు. ఉండమో పేదవాళ్ళకి రెండో మాట ఉండదు. చదువు లేదు, సంస్కారం లేదు. రప 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 అనుకుంటే బయలుదేరి వస్తారు. అంటే ఇప్పుడు నువ్వు ఫేక్ అకౌంట్ తో, ఫేక్ మెయిల్ ఐడితో లెటర్ రాసేస్తే మా అబ్బాయికి ఉద్యోగం పీకేస్తారు. అవునా? నీ ఫేక్ దానికి అంత వాల్యూ ఉంటే మా అబ్బాయి కష్టానికి ఎంత వాల్యూ ఉండాలి? అసలు రాజకీయానికి నా కొడుక్కి ఏమన్నా సంబంధం ఉందారా? అసలు రాజకీయానికి నా కొడుక్కి ఏమన్నా అణుమాత్రం అన్నా సంబంధం ఉందా? వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు. నీతో ఫైట్ చేస్తుంది నేను, ఒక సైకోతో ఫైట్ చేస్తుంది నేనే ఎదుర్కొంటున్నా నీ సైకోయిజాన్ని. నువ్వు ఎన్ని అవమానాలు చేసినా, నువ్వు ఎంత అరాచకం చేసినా, నువ్వు నన్ను ఎంత ట్రోల్ చేసినా, నా పర్సనల్ జీవితంలోకి ఎంటర్ అయ్యి నువ్వు ఎన్ని మాటలు అన్నా నేనే ఎదుర్కొన్నాను. నేను ఏ రోజు కూడా నా కొడుకుని సీన్లోకి తీసుకురాల. ఎందుకు రావాలి? అసలు వాడికి ఇండియాలో ఉన్న రాజకీయానికి ఏంటి సంబంధం? చెప్పండి. పలానా సంబంధం ఉందా? మీలాగా క్రైమ్ కూడా ఏం చేయలేదు మా అబ్బాయి. ఎప్పుడు చీమకు కూడా హాని తలపెట్టడు. తనకి హాని చేసిన వాళ్ళు కూడా బాగుండాలనుకునే పిచ్చి మనస్తత్వం ఉన్న పిచ్చాడు నా కొడుకు. అంత మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిత్వం అంత మంచిగా ఉంటది, అంత వ్యక్తిత్వం. నేనెప్పుడు మా తండ్రి పోయిన తర్వాత మా తండ్రి స్థానంలో నాకు ఇంకొక తండ్రి లాంటి నా కొడుకు దొరికాడు అనుకుంటాను గర్వంగా. అంటే మీరు భయపెడితే, మా పిల్లలు ఉద్యోగాలు పీకేస్తున్నాం అని భయపెడితే మేము మానుకోవాలి. లింక్డ్ఇన్ లో చూసుకుని నా పిల్లాడి ఇచ్చేస్తారా? మెయిల్ ఐడీలు, ఉద్యోగాల దాకా వెళ్తారా మీరు? అరే ఇంత పిరికోడు ఏంట్రా బాబు? పులివెందులు పులి అని చెప్పుకోమాక. పిల్లి మీసాలు పిల్లికుంటాయి చూడు, అవి పెట్టుకుని తిరుగు. ఆడదాన్ని నడి రోడ్లోకి తీసుకొచ్చిన వాడు అంతకన్నా దారుణం ఇంకేదన్నా పెట్టుకుని తిరుగు. తల్లి చెల్లి అంటేనే నీకు దారుణమైన అభిప్రాయం ఉంది. చెల్లెల ఆస్తులే నువ్వు దిగమింగేసినాడు, ప్రజల ఆస్తుల్ని కాజేసినాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చి పొరపాటుని ఈసారి నువ్వు గెలుచుంటే అందరి ఆస్తులు స్వాహా. నీ మీద పోరాటం చేసి నా ఇల్లు కూడా స్వాహా చేసేవాడు. ఎవరి బ్రతుకులన్నా నీకు నీ భాషే.
ఎంతో కష్టపడి పెంచాను నా కొడుకుని నేను, ఎంతో ఉన్నతంగా చెప్పి పెంచాను నా కొడుకుని నేను, నీలాగా గాలి కొదిలేలా నా రెక్కలు ముక్కలు చేసుకునేలాగా కష్టించి పెంచాను నేను. నువ్వు చెప్తే ఉద్యోగం పోతుందా? మీరు చెప్తే ఉద్యోగాలు కూడా పోతాయేంటి? మీ గొయ్యి మీరే తోకుంటున్నారు, తోకండి, తవ్వుకోండి. ఇప్పుడు ఆడెవడో, ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టాను కదా, ఆడెళ్ళి ఇంకొక పోస్ట్ వేసిన ఆశ్చర్యపడక్కర్లా. అభిషేక్ అనే అకౌంట్ పెట్టి నా కొడుకు ఒరిజినల్ అకౌంట్ ఏంటి, నువ్వు క్రియేట్ చేసిన డూప్లికేట్ అకౌంట్ ఏంటి? నేను మౌనంగా ఉన్నా. కొన్ని ఎందుకులే పబ్లిక్ లోకి, పాపం మా అమ్మ గుండాకి చచ్చిపోద్దాని అనవసరంగా మా అమ్మ బాధపడుతుంది, నేను రాజకీయాల్లోకి రావడం, ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను కొన్ని పోస్టులు బయట పబ్లిక్ లోకి తీసుకురాలా. నువ్వు అంత నీచమైన పోస్టులు వేయించావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఒక ఆడదాన్ని అంటే ఆఫ్టర్ వెనుక చెట్టు వాడెవడో అంటాడు, అసలు నీ స్థాయి ఏంటి, మా జగనన్న స్థాయి ఏంటి, మా జగనన్న స్థాయికి నీ గురించి అసలు తెలుసో లేదో. మరి ఏంట్రా ఇది? వెళ్ళి గడ్డి పెట్టండి రా, తాడేపల్లి కొంపకపోయి గడ్డి పెట్టండి రా. ఏదోకి గెస్ట్ పొలిటీషియన్ అలా వస్తాడు, ఇలా ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి పోతాడు. ఇతన్ని నమ్ముకుని 40% ఓట్ బ్యాంక్ ఉంది, 40% ఉంది అని చెప్పుకుంటారు. నెక్స్ట్ టైం చూడండి 40% ఉందో అది కూడా 0 అవుతుందో ఎవడికి తెలుసు? ఎవడికి తెలుసు అంట. అసలు ఏంట్రా బాబు, ఎవరితో యుద్ధం అంటే వాళ్ళతో చేయరా అయ్యా. నీకన్నా నీ బాబేనయ్యో ఎవరితో కోపం ఉంటే వాడి వరకే చూసుకునేవాడు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ దాకా రారు, వచ్చేవాడు కాదు నీ బాబు. ఆడికన్నా నికృష్టుడిగా తయారయ్యో. అసలు ఇంత చిత్రమైన ఆలోచనలు ఎలా వస్తారా బాబు నీకు ఆర్థికంగా? అంటే ఇప్పుడు నా కొడుకు ఇస్తుంటే నేను ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నానన్నా నీవు ఒపీనియన్? అంటే ఇప్పుడు మా అబ్బాయికి ఉద్యోగం బీకేస్తే, అయ్యి బాబాయ్ మా అబ్బాయికి ఉద్యోగం లేదు, నాకు కార్లో పెట్రోల్ లేదు, లేకపోతే నా ఈఎంఐ కట్టుకోవడానికి డబ్బులు లేవని చెప్పేసేసి ఇంట్లో కూర్చుంటాను అనుకున్నారా? ఉంటారుగా, లోకనాథం ఉన్నాడుగా, అడగండి లోకనాథాన్ని. ఉద్యోగం పీకితేనే ఆ స్థాయికి వచ్చేస్తామేమో అడగండి. ట్రై చేస్తున్నాడుగా మీ లోకనాథం, మీకు సహకరిస్తున్నాడుగా లోకనాథం. కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేం తింటున్నారో నాకైతే తెలియట్లా. ఏమన్నా ఉంటే నాతో తేల్చుకోండి. ఇలాంటి విధ్వంసపు పనులు చేసే మీకు 11 ఇచ్చారు ప్రజలు. ఇలాంటి విధ్వంసాలు చేసే, బతుకులతో ఆటలాడుకునే, జీవితాలతో ఆటలాడుకుని, ప్రాణాలు తీయటం, అవలీలగా ప్రాణాలు తీసి ఇళ్ల మీదకెళ్లి తగలబెట్టి అన్ని చేశారు, ఇంత రౌడీజం చేశారు కాబట్టి మీకు 11 ఇచ్చారు. అయినా కూడా ఆపలా మీ దౌర్జన్యాలు. మళ్ళీ అదే రప్ప 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 రప్ప. అరే బాబు, అసలు ఫేక్ అకౌంట్లు వేసుకుని రావడం ఏంట్రా? ఫేక్ అకౌంట్లు వేసుకుని వచ్చి యుద్ధం చేస్తున్నారే, అదొక యుద్ధం అంటారా? నేనేదో పెట్టానని అబ్బో అసలు ఎప్పుడోనంటే నా అంత చూస్తారంట, పెమసాన్ గారిని చూసుకుని ఎరగబడుతున్నానంటారు. అది అందరికీ చెప్తున్నా, నేను గత 5 ఏళ్లలో కూడా నా మీద జరిగిన దాష్టికానికి నేను ఇదే ఫైట్ చేశా, ఇలాగే చేశా. అప్పుడు మాకేం అధికారం లేదు, అప్పుడేం నాకేం పెమసాన్ గారు అండలేదు, కానీ ఇలాగే చేశా నేను. మీకు గుర్తుంటే గుర్తు తెచ్చుకోండి. కేసు ఫైల్ అవ్వకపోతే నేను ఐజీ గారి దగ్గర దాకా వెళ్ళి నా కేసును ఫైల్ చేయించుకొచ్చిన దాన్ని నేను. లైవ్ లో ఉన్న సలీం గడి కేసు చూసుకోండి వెళ్ళి.
ఏమన్నా ఉంటే నాతో చూసుకుంటారా బాయ్, నా పిల్లడు దాకా ఎందుకు? అసలు వాటితో మీకేం సంబంధం? అక్కడ చేయబట్టే ఇప్పుడు లగబెట్టావు కదా అంటావేమో. అంటే ఇంత ఇంత భయం ఏంటో అడుగుదాం అనిపించింది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకు ఇంత భయం ఒక ఆడపిల్లని చూస్తే? ఎందుకు ఎందుకు చెప్పు? నేనేం చేశాను? నేనేమన్నా చేయకూడని పాపం చేశానా? నేనేమన్నా చేయకూడని నేరం చేశానా? లేదే. ఎందుకు 60 లక్షల కెమికల్ నెయ్యి పేరుతో కెమికల్ ఎందుకు ఇచ్చావు మా స్వామివారికి అని అడిగాను, ప్రశ్నించాను. ఎందుకు 20 కోట్ల కెమికల్ లడ్లుని తయారు చేయించి కోట్ల మంది భక్తులకు ఎందుకు పంచావు అని అడిగాను నేను. అది తప్ప? లేదు, కొండ మీద మణిమాణిక్యాలు ఏమి మిస్ అయినాయో ఒక్కసారి ఇన్స్పెక్షన్ చేయించండి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పెట్టుకున్నాను. అంతే కదా. మీరు తప్పు చేయకపోతే ఎందుకు నొప్పి? మీకెందుకు నొప్పి? చేయించుకునియండి బాగుగానే. మమ్మల్ని ఒక భక్తురాలుగా, నన్ను ఒక గవర్నమెంట్ కి సీఎం గా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇన్స్పెక్షన్ చేయించుకునియండి. ఏడుకొండల తిరుమలేశం దగ్గర మణిమాణిక్యాలు ఉన్నాయో లేవో, స్వామివారి ఆస్తులు సేఫ్ గా ఉన్నాయో లేవో ఒక్కసారి చేయించుకునియండి. అంటే అది అడిగితే మీరు మమ్మల్ని బజార్కి లాగేస్తారా? అది ప్రశ్నిస్తే మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తారా? మా కొడుకుకి శాపనార్థాలు పెట్టారు, అయిపోయింది. మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని ఏమనకూడదు. పొరపాటు. పాపం వాళ్ళు దేవతలుగా దిగొచ్చారు పైనుంచి. మేమన్నా చెట్టు పుట్టకన్నామా? కష్టపడి కని పెంచాను నేను. మాకేం తేరగా లేదు. 25 ఏళ్ళు కష్టపడి కని పెంచుకున్నాను నేను. బంగారంలాగా పెంచుకున్నాను. నేల పాకితే మోకాలు నల్లపడొద్దని అపురూపంగా పెంచుకున్నాను నా కొడుకుని నేను. నా కొడుకుని శాపనార్థాలంటే జగన్మోహన్ రెడ్డి పిల్లలేమన్నా దిగొచ్చారా? నాకేమన్నా అంటాను, బరాబర్ అంటాను, మళ్ళీ చెప్తున్నాను, అంటాను. నా పిల్లాన్ని ఎందుకు అనాలి? నా పిల్లాన్ని ఎందుకు? నేను ఏదన్నా ఒక పాయింట్ మీద ఫైట్ చేస్తున్నాను అంటే ఆ పాయింట్ మీద వెళ్ళండి. ఆ పాయింట్ మీద డిస్కస్ చేయండి. ఇది కాదు, ఇది కెమికల్ కాదు, ఇది ఇంకోటి కాదు అని అడగండి. ఏమేమి ముండా అంటే బయలుదేరుతారు. అసలు ముండా అంటే అర్థం ఏంటో తెలుసా అయ్యా మీకు? మీ అమ్మా బాబుల్ని అడగండి, చెప్తారు. ముండా అంటే ఏంటో, అంటే ఏంటో మీ అమ్మ బాబుల్ని ఒక్కసారి అడగండి. చంపక పెట్టి కొట్టకపోతే ఆ తల్లి మనసుకు నా పేరు మార్చుకుంటాను నేను. అది ఏంటి, దాని అర్థం ఏంటి అని అడిగినందుకే చంపక పెట్టి కొట్టకపోతే మీ అమ్మలు నా పేరు మార్చుకుంటాను నేను. బరతగించిన తనం, వావి వరుస లేనితనం, దొరకం కదా అనే ఒక అహంకారం 100 గొడ్ల తిన్న రాబందు ఒక్క గాలివానికి కుప్పగూలిపోయిందంట. ఇంత అరాచకం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నీకే చెప్తున్నా, ఒక తల్లిగా చెప్తున్నా, ఒక తల్లిని ఇంత వేదన పెడుతున్నావు, ఇంత ఆవేదన పెడుతున్నావు. ఆ ఆవేదనలో నువ్వు నీ పేటిఎం బ్యాచ్ కొట్టుకుపోతే అప్పుడు అడుగు. ఎంతమంది తల్లులు నేర్పించావో, అమరావతి తల్లులు నేర్పించావు, మాలాంటి తల్లులు నేర్పిస్తున్నావు. అధికారం ఉంది అంటున్నారు. మరి అధికారం ఉన్నప్పుడే మేము ఈ బాధపడుతున్నాం. ఇప్పుడు కూడా నువ్వు నీ అధికారంలో ఉన్నప్పుడు బాధలు పెట్టావు, మా అధికారంలో ఉన్నప్పుడు బాధలు పెట్టావు. ఇప్పుడు రౌడీయిజం ఎవరు చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎవరు చేస్తున్నారు రౌడీయిజాన్ని? నువ్వు చేస్తున్నావా, మేం చేస్తున్నావా?